జై శ్రీకృష్ణ. ఈవేళ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి తిథి రోజు అద్భుతమైనటువంటి వేళలో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఈరోజు అక్షయ తృతీయ. తెలుసు మనందరికీ కూడా ఎంత గొప్ప పుణ్యకాలమో ఇది. అక్షయ తృతీయ రోజు సాయంకాలం సంధ్యావేళ సూర్యాస్తమయ వేళలో ఈ మంచి విషయాన్ని అస్తమించేటటువంటి ఆదిత్యుల వారి ఆశీర్వాదంతో మీ అందరితో పంచుకుందామని ముందుకొచ్చాను. చంకలో బిడ్డని పెట్టుకుని లోకమంతా వెతుకుతూ ఉన్నట్లుగా ఉంది మన పరిస్థితి. కరోనా నివారణకి మందుని మన మహర్షులు ఎప్పుడో వేదాలలో ఇమిడ్చే ఉంచారు. అది కూడా చాలా స్పష్టంగా. ఆలస్యం ఏమిటయ్యా అంటే మనం దాన్ని అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవటం, విశ్వసించటం, పరిశోధించడం, తిరిగి మళ్ళీ ఆచరణలో పెట్టుకోవడం. ఇదొక్కటే మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మొన్న ఏప్రిల్ 23వ తారీఖు అంటే గురువారం పూట అమెరికా దేశంలో వైట్ హౌస్లో ట్రంప్ గారి నేతృత్వంలో అక్కడ ఈ కరోనా అధ్యయనం చేసినటువంటి ఆ సైంటిస్టులు, అంటే హోమ్ల్యాండ్ అనేటటువంటి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్, ఆయన పిన్ బ్రెయిన్ అనేటటువంటి మహనీయులు, గొప్ప సైంటిస్టు. వారు బాగా గొప్ప పరిశోధనలు చేసి తేల్చి చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మన సూర్యోదయం వేళలో అంటే ఆ వాతావరణంలో ఆ గాలిలో తేమ కూడా, హ్యూమిడిటీ అంటాం కదా, ఆ హ్యూమిడిటీ కూడా ఉండేటటువంటి ఆ నేపథ్యంలో, అంటే సరిగ్గా మనకు అర్థం కావాలి అంటే సూర్యోదయము మరియు సూర్యాస్తమయ వేళల్లో, అంటే అప్పుడు హ్యూమిడిటీ కూడా ఉంటుందన్నమాట ఆ ఎయిర్లో. దానిలో ఉండేటటువంటి ఆ సూర్యరశ్మి ఆ సమయంలో ఉండేటటువంటిది చాలా త్వరగా, అంటే జస్ట్ ఒక 30 సెకండ్లు అలాగే 60 సెకండ్ల కాలంలో ఆ కరోనా వైరస్ని క్షీణింపజేస్తుంది, చంపేస్తుంది అని చెప్పేసి అధ్యయనంలో చెప్పారు. అయితే ఇదే సరిగ్గా క్రిమి సంహారకమైనటువంటిది ఏంటి అనేటటువంటిది చెప్తూ మన మహర్షులు అధర్వణ వేదంలో ద్వితీయ భాగంలో మనకి కనిపించేటటువంటి ఈ రుక్కులు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పష్టంగా సూర్యోదయ వేళల్లో, సూర్యాస్తమయం వేళల్లో మనం ఈ యూవీఏని ఎలాగా పొందొచ్చు అనేటటువంటిది చాలా చక్కటి వివరణ ఉందన్నమాట. యూవీఏ అంటే అల్ట్రా వైలెట్ కిరణాలు అన్నమాట. మనందరికీ కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి మనం బుక్స్లో చదువుకుంటూ ఉంటాం. ఏంటంటే ఎండలో ఉంటే ఉదయం పూట ఎండ, అలాగే సాయంత్రం పూట ఎండలో కూడా పిల్లలు ఆడుకోవాలి, చేయాలి అని మనందరం కూడా చెప్తూ ఉంటాం. అంటే ఆ సమయంలోనే ఉండేటటువంటి ఎండ అనేకమైనటువంటి వ్యాధి క్రిములన్నింటినీ కూడా నాశనం చేస్తుంది, నశింపచేస్తుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది పిల్లలకి అనేటటువంటిది మనందరం ఎప్పుడు వినేటటువంటి విషయమే. అలాగే ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూవీఏ, యూవీబీ, యూవీసీలుగా చెప్తారనమాట. అంటే యూవీసీ కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడి నుంచి ప్రయాణమయ్యి వచ్చి అవి అక్కడే ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. అది ఎర్త్ దాకా, అంటే భూమండలం దాకా చేరవు. అలాగే యూవీబీ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమి ఉపరితలం వరకు కూడా అక్కడ వరకు వచ్చేసి ఆ కాస్మిక్లోనే ఉండిపోతాయి. అంటే అది మన దాకా వచ్చి మనల్ని చేరి మన శరీరం నుండి లోపలికి చొచ్చుకొని పోయి మన మీద ప్రభావం చూపించే విధంగా యూవీబీలు ఉండవు. అలాగే యూవీఏ ఏవైతే ఉన్నాయో శరీరం లోపలికి, చర్మరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి దాని యాక్షన్ స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇది మామూలుగా సైన్స్ చెప్పేటటువంటి విధానం. కానీ మన వేదాలలో కూడా సూర్య భగవాన్ గురించి వర్ణిస్తూ సప్తాశ్వరథమారుఢ్యం అని అంటారు. అంటే కిరణాలన్నీ కూడా సూర్యరశ్మి ఇప్పుడు ఒకటే విధంగా ఉండదు, 7 రకాలైనటువంటి కిరణాలను అది ఇస్తుంది. ఏ రకమైనటువంటి కిరణం ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా, అది ఒక పెద్ద సైన్స్, అదొక పెద్ద జ్ఞానం చెప్పబడి ఉంది. My name is Bill Bryan and I lead the Science and Technology Directorate at the U.S. Department of Homeland Security. Over the last several months, we've intensified the department's R&D efforts to identify and deliver information that informs our response to COVID-19. S&T is working to identify, develop, deploy the tools and information to support our response to this crisis. As part of our efforts, we're leveraging the unique capabilities of S&T's National Biodefense Analysis and Countermeasures Center to study the biology of the COVID-19 virus. This center is a high biocontainment laboratory located in Frederick, Maryland. It was established in the early 2000s in response to the
Amerithrax attacks, and where we study, characterize, analyze, and develop countermeasures for biological threats to the homeland. We work closely with the CDC, FDA, HHS, and also our Department of Defense colleagues and many others. Yesterday, I shared the emerging results of our work that we're doing now with the Coronavirus Task Force. And today, I would like to share certain trends that we believe are important. If I may have the first slide, please. And while that's coming up, our most striking observation to date is the powerful effect that solar light appears to have on killing the virus, both surfaces and in the air. We've seen a similar effect with both temperature and humidity as well, where increasing the temperature and humidity, or both, is generally less favorable to the virus. So let me illustrate with this first slide. If you look to the right, you'll see that term half-life with a bunch of timestamps on there. First, let me tell you what a half-life is. We don't measure the virus as far as how long will it live on the surface. We have to measure the decay of the virus in terms of its half-life, because we don't know certain elements. We don't know how much a person expectorates when he spits, right? When he sneezes, whatever the case may be. We don't know how much virus is in there. So that has a bearing on how long the virus is going to be alive and active. So we measure it in half-life, because half-life doesn't change. So if you look at an 18-hour half-life, what you're basically saying is that every 18 hours, the life of the virus is cut in half. So if you start with 1,000 particles of the virus, in 18 hours you're down to 500. In 18 hours after that, you're down to 250, and so on and so forth. That's important as I explain the rest of the chart. If you look at the first three lines, when you see the word surface, we're talking about non-porous surfaces, door handles, stainless steel. And if you look at as the temperature increases, and as the humidity increases, with no sun involved, you can see how drastically the half-life goes down on that virus. So the virus is dying at a much more rapid pace just from exposure to higher temperatures and just from exposure to humidity. If you look at the fourth line, you inject the sunlight into that, you inject UV rays into that. The same effects on line 2 at 70 to 75 degrees with 80% humidity on the surface, and look at line 4, but now you inject the sun, the half-life goes from 6 hours to 2 minutes. That's how much of an impact the UV rays has on the virus. The last two lines are aerosols. What does it do in the air? We have a very unique capability. I was discussing this with the president prior to coming out. He wanted me to convey it to you on how we do this. I believe we're the only lab in the country that has this capability. But if you can imagine a Home Depot bucket, a 5-gallon Home Depot bucket, we're able to take a particle, and this was developed and designed by our folks at the NBAC. We're able to take a particle of the virus and suspend it in the air inside of this drum and hit it with various temperatures, various humidity levels, multiple different kinds of environmental conditions to include sunlight. And we're able to measure the decay of that virus while it's suspended in the air. This is how we do our aerosol testing. We work with Johns Hopkins Applied Physics Lab, and we actually developed a larger drum to do actually more testing, and it's 4 times the size of that. So this is the capability that we bring to this effort. So in summary, within the conditions we've tested to date, the virus in droplets of saliva survives best in indoors and dry conditions. The virus does not survive as well in droplets of saliva, and that's important because a lot of testing being done is not necessarily being done, number 1, with the COVID-19 virus, and number 2, in saliva or respiratory fluids. And thirdly, the virus dies the quickest in the presence of direct sunlight under these conditions. And when you look at that chart, look at the aerosol as you breathe it. You put it in a room, 70 to 75 degrees, 20% humidity, low humidity. The half-life is about an hour. But you get outside and it cuts down to a minute and a half. Very significant difference when it gets hit with UV rays. Mr. President, while there are many unknown links in the COVID-19 transmission chain, we believe these trends can support practical decision-making to lower the risks associated with the virus. If I could have my next slide, and while that comes up, you'll see a number of some practical applications. For example, increasing the temperature and humidity of potentially contaminated indoor spaces appears to reduce the stability of the virus. And extra care may be warranted for dry environments that do not have exposure to solar light. We're also testing disinfectants, readily available. We've tested bleach, we've tested isopropyl alcohol on the virus, specifically in saliva or in respiratory fluids. And I can tell you that bleach will kill the virus in 5 minutes. Isopropyl alcohol will kill the virus in 30 seconds, and that's with no manipulation.
No rubbing, just spraying it on and leaving it go. You rub it and it goes away even faster. We're also looking at other disinfectants, specifically looking at the COVID-19 virus in saliva. This is not the end of our work as we continue to characterize this virus and integrate our findings into practical applications to mitigate exposure and transmission. I would like to thank the President, thank the Vice President for their ongoing support and leadership to the Department and for their work in addressing this pandemic. I would also like to thank the scientists not only in S&T and the NBAC, but to the larger scientific and R&D community. Thank you very much. అలాగే ఉదయాన్నే సూర్య నమస్కారాలు, సూర్య భగవానుని ఉదయించేటటువంటి సూర్య భగవానుని చూస్తూ సూర్య నమస్కారాలు చెయ్యాలి అనేటటువంటిది కూడా మన సనాతన ధర్మంలో తప్పనిసరి సంప్రదాయం అన్నమాట. అలాగే ఆ సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం కూడా మన సంప్రదాయంలోని ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. ఇలాగా సూర్య ఆరాధన అనేటటువంటిది, సూర్యుడికి దండం పెట్టుకున్నాకనే ఆహారం తీసుకుంటాము, ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మంలో చాలా తప్పనిసరి భాగాలు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి మన మహర్షులు చెప్పినటువంటి ఒక ఆచార విధానం. హిందూ ధర్మం అంటేనే ఒక జీవన విధానం అన్నమాట. అంటే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాము అంటే అటువంటి ఒక డిసిప్లైన్, హెల్తీ లివింగ్ సిస్టమ్ని మనం పాటిస్తున్నట్లు లెక్క. అది ఎప్పుడైతే మనం శ్రద్ధతోటి పాటిస్తామో ఆటోమేటిక్గా మనకి అంతా కూడా ఆరోగ్యం కలుగుతుంది. అలాగే వేదంలో ద్వాదశ ఆదిత్యులు అని చెప్పారు. అంటే 12 మంది ఆదిత్యులు ఉంటారు అని అర్థం. ఈ 12 మంది ఆదిత్యులు కూడా ఒక్కొక్క మాసం, ఇప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం, శ్రావణ, భాద్రపదాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్య భగవానుడు విలక్షణమైనటువంటి తన లక్షణాలతోటి, అంటే చాలా భిన్నమైనటువంటి లక్షణాలతోటి సూర్యోదయం ఇక్కడికి ప్రసరింప చేస్తుంటాడు. తద్వారా మనిషికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా వస్తాయి అన్నమాట. అదే ఈ అధర్వణ వేదంలో కూడా ఈ సూక్తంలో చూస్తే దృష్టానాం అదృష్టానాం అని చెప్తుంది. అంటే ఈ సూక్ష్మ క్రిములు దృష్టం కనిపించేవైనా సరే, కనిపించనివి అయినా సరే, అంటే బ్యాక్టీరియా వేరు, వైరస్ వేరు కదా. సో ఇట్లాగా ఇందులో అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటుంటాయి, చిన్న చిన్న తేడాలు. సో అవి ఏవైనప్పటికీ కూడా అన్ని రకాలు అని చెప్తుంది. మామూలుగా కనిపించేటటువంటి అంటే రెగ్యులర్ దృష్టికి అందేటటువంటివి కావచ్చు, లేకపోతే మైక్రోస్కోప్కి అందేటటువంటి కావచ్చు, మైక్రోస్కోప్ కూడా అందనటువంటివి కావచ్చు, అన్ని రకాలైనటువంటి క్రిములు కూడా చనిపోతాయి అని. అసలు ఈ సూక్తం పేరే క్రిమి సంహారకమైనటువంటిది అనే పేరుని మనం గమనిస్తున్నాం. అందుకే సాక్ష్యాలతో సహా అధర్వణ వేదంలోని మంత్రాలను కూడా నేను ఇక్కడ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రస్య యామహే దృశత్క్రిమేర్విశ్వస్య తర్హాని తయా ఆపి నశ్మి సంక్రిమేంద్రిషదాఖల్వాం ఇవ దృష్టమదృష్టామతృహమథో కురురుమతృహం అల్గండూన్ సర్వాన్ చలునాన్ క్రిమీన్ వచాసా జంభయామసి అల్గండూన్ హన్మి మహతా వధేనా దూనా అదూనా రసా భువన్ శిష్టాన్ తీరామి వాచా యథా క్రిమీనాం నకీరుచ్ఛిషాతై అన్వాంత్రియం శీర్షన్యామథోపార్ష్టేయం క్రిమీన అవస్కవం వ్యధ్వరం క్రిమీన్ వచాసా జంభయామసి ఏ క్రిమాయః పర్వతేషు వనేష్వోషాధీషు పశుష్వ స్వాంతః ये अस्माकं तन्वामा विविषु सर्वं तद्धन्निजनीमक्रिमीणाम् उद्यन्नादित्यः क्रिमीन् हन्तो निम्रोचन् हन्तो रश्मिभिः ये अन्तः क्रिमायो गवी विश्वरूपं चतुरक्षं क्रिमिं सारङ्गमर्जुनं शृणाम्यस्य पृष्टिरपि वृश्चामि यच्छिराः अत्रिवद्वः क्रिमयो हन्मिकन्ववज्जामदग्निवत् अगस्त्यस्य ब्रह्माणा सम्पीनस्म्यहं क्रिमीण हतो राजा क्रिमीणामुतैषां स्थप
पतिर्हतः हतो हतमाता कृमिर्हतभ्राता हतश्वासा हतासो अस्य वेशसो हतासः परिवेशसः. అలాగే ఇందులోని ఈ మంత్రం కూడా చూసారా, ఉచ్ఛ సమయంలో అంటే సూర్య ఉదయ సమయంలో అని అర్థం. అలాగే అస్తమయ సమయంలో కూడా ఈ 2 సమయాల్లో ఉండేటటువంటిది. మిగిలిన సమయాల్లో కూడా ఉంటుంది కొంత శక్తి, మంచిది. కానీ అది కొన్ని రకాలైనటువంటి డిసీజెస్కి, అంటే స్కిన్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ కావచ్చు, ఇలాగా మండు టెండలో వెళితే మనం కూడా ఆ వేడిని తట్టుకోలేకపోవడం, అలాగే ఇంకా కొన్ని లేనివి కూడా మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉదయం ఎండ, సాయంత్రం నీరెండ అంటుంటాం కదా, ఆ 2 వేళల్లో కూడా మనం సూర్యరశ్మిని మన పైన పడేలాగా, ముఖం పైన, శరీరం పైన వీలైనంత వరకు పడేలాగా చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి వ్యాధుల నుంచి మనం చాలా సులభంగా తప్పించుకోవటమే కాకుండా ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోగలము. కనుక మహర్షులు ఎప్పుడో అధర్వణ వేదంలో చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు అమెరికా శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. చాలా మంచి విషయం. మరొకసారి గుర్తు చేస్తున్నాను, వివేకానందుల వారు అదే చెప్పారు. సైన్స్ ఎంత బాగా అభివృద్ధి చెందితే హిందూ ధర్మం అంత బాగా విశ్వసింపబడుతుంది అని చెప్పి. కరెక్ట్, ప్రతి విషయంలో కూడా అదే జరుగుతుంది. సైన్స్ డెవలప్ అవుతుంది. అమెరికా శాస్త్రజ్ఞులు చాలా మోడ్రన్ అప్డేటెడ్ టెక్నాలజీస్ తోటి గొప్ప శాస్త్రవేత్తల బృందం ఏదైతే కనుక్కున్నారో అది అధర్వణ వేద మంత్రం చెప్తూనే ఉంది మనకి. కాబట్టి హిందూ ధర్మానికి మన మహర్షులు చేసినటువంటి ఉపకారం, ఆ ధర్మము, వేదములు, వాంగ్మయము ద్వారా మనల్ని నడిపించినటువంటి విధానాన్ని తలుచుకుంటే మనం ఎన్నిసార్లు మహర్షులకి రుణపడినా కూడా తప్పు లేదనిపిస్తుంది. అందుచేతనే మన పెద్దలు చెప్తారు, ఉదయం లేస్తూనే ఓం నమ పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్య, ఓం నమ పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్య అని అంటూ ఋషులను ఒకసారి స్మరించుకొని నమస్కరించి తర్వాత నీ దైనందిన జీవితాన్ని ప్రారంభించు అని చెప్తుంటారు మన పెద్దలు. ఎప్పుడు కూడా పాటిద్దాం. తప్పనిసరిగా ఈ ట్రీట్మెంట్ని మనం తీసుకొని ఋషులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ.